హిందూ తీవ్రవాదం అని పేరు చెప్పి నాటకాలు ఆడాలనుకున్నటువంటి వ్యవహారంలో ప్రజ్ఞా ఠాకూర్ అలియాస్ సాధ్వి ప్రాచి సంచలన ఆరోపణలు చేశారు. 2008 నాటి మాలేగావ్ పేలుడు ఘటన కేసు నుంచి బయటపడిన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులకి పేలుళ్లతో సంబంధం ఉందని చెప్పాలంటే అధికారులు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో పాటు చిత్రహింసలు పెట్టారన్నారు. నాపై ఒత్తిడి చేసి నేను చెప్పిన ప్రతి విషయాన్ని రాతపూర్వకంగా తీసుకున్నారు. మేము చెప్పినట్టుగా ఆ పేర్లను చెప్తే కొట్టబోమని నాకు మాటలు చెప్పారని ఆరోపించారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆ కుట్ర పన్నిందని, కాషాయాన్ని సాయుధ బలగాలను అప్రతిష్ట పాలు చేయాలని భారీ కుట్ర దీని వెనక దాగుందని ఆమె చెప్పుకొచ్చారు. అదేంటి అంటారా? ఖచ్చితంగా హిందువులు కూడా తీవ్రవాదులే అంటే తీవ్రవాదానికి మతం లేదని చెప్పడం. రెండోది, భారత సైన్యం కూడా పాకిస్తాన్ సైన్యంలాగా పాడైపోయింది. అందుకని కల్లల్ పురోహిత్ లాంటి వాళ్ళు హిందూ సైన్యంగా తయారయ్యారని సైన్యం మీద కూడా బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసేటటువంటి వ్యవహారం. ఇప్పటికి కూడా సైన్యం మీద బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసేటటువంటి పనే కదా రాహుల్ గాంధీ చేస్తుంది. నిస్సిగ్గుగా దేశద్రోహం పబ్లిక్గా జరుగుతోంది.